కువైట్ నుండి ఇండియాకి వెళ్తూ ఒక ఇండియన్ భారతీయుడైతే చనిపోవడం అయితే జరిగింది. ఫ్లైట్లోనే చనిపోయాడు. ఫ్లైట్ వాళ్ళేమో ఇతను తీసుకున్న టికెట్ వచ్చేసి కువైట్ నుంచి కొచ్చికి అయితే తీసుకున్నాడు. కానీ అతనికి మార్గమధ్యంలోనే అస్వస్థతకు గురై శారీరక శ్రమకైతే పడ్డాడనమాట. చాలా ఇబ్బంది అయిపోయింది శ్వాస తీసుకోవడానికి. ఆ తర్వాత అది గమనించిన ఎయిర్ హోస్టెస్ అలాగే ఫ్లైట్లో ఉన్న వాళ్ళైతే వాళ్ళ పై అధికారులు సంప్రదించి కొచ్చికి వెళ్ళకుండా ముంబైలోనే అత్యవసర ల్యాండింగ్ అయితే చేశారు అతని కోసము. అయినప్పటికీ అతను అప్పటికే మృతి చెందాడనమాట. ఫ్లైట్లోనే అయితే చనిపోయాడు. ఇతని వయసు అయితే 32 సంవత్సరాలు. ఇతని పేరు అయితే అనూప్ అనమాట. ఇతనైతే కువైట్లో ఒక సెంట్రల్ స్కూల్లో అబ్బాసియాలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇతనికి 6 నెలల క్రితమే అయితే వివాహం అయితే అయ్యింది. ఇది చాలా బాధాకరము. చిన్న వయసులో ఉండే వ్యక్తి ఇట్లా ఆరోగ్యానికి ఇబ్బంది పడి చనిపోయాడనమాట. అతనికి అంతకు ముందు రోజే కువైట్లో అయితే ఇబ్బంది అయితే ఉంది. హాస్పిటల్కి వెళ్ళాడు. ఇక్కడే కువైట్లో అయితే చూపించుకున్నాడు. ఆ తర్వాత ఇండియాలో చూపించుకోవాలనే ఉద్దేశంతో టికెట్ తీసుకొని ఇండియాకి అయితే వెళ్ళాడు. కానీ ఇండియాలో దిగి చూపించుకుందామనే లోపే దారిలోనే అతనికైతే మళ్ళా ఆ ప్రాబ్లం అయితే వచ్చిందన్నమాట. శ్వాసకోశ ప్రాబ్లము. దారిలోనే అయితే అతనైతే చనిపోవడం అయితే జరిగింది. ఇది చాలా బాధాకరమైన విషయము.